లష్కరే తోయిబా భారత్ని ఇరకాటంలో పెట్టడానికి, ఉగ్రవాద చర్యలు చేయడానికి పాకిస్తాన్ ఇన్నాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా. ఏ పామునైతే ఇన్నాళ్ళు పాకిస్తాన్ పెరట్లో పెంచి పోషించిందో ఆ పామే ఈరోజు అదే యజమానికి వ్యతిరేకంగా బుసలు కొడుతూ ఉంది. కావాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇజ్రాయెల్ को स्वीकार किया तो तबाह कर देंगे, ट्रंप के प्रस्ताव पर भड़के लश्कर आतंकी की पाक को धमकी. ట్రంప్ ఏమన్నాడు, అబ్రహాం అకార్డ్స్ పైన పాకిస్తాన్ కూడా సైన్ చేసి తీరాల్సిందే అని తన ట్రూత్ సోషల్ మీడియాలో తెలిపాడు. దాంతో పాకిస్తాన్ ప్రజలందరూ ఇప్పుడు ఇదే భయంలో ఉన్నారు. ట్రంప్కి భయపడి ఎక్కడ ఆసిఫ్ మునీర్ ఆ అబ్రహాం అకార్డ్ ఫైల్ పైన సైన్ చేస్తాడో అని భయంగా ఉన్నారు. దాంతో లష్కరే తోయిబా కుక్క రీసెంట్గా ఒక స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్లో ఓపెన్గా పాకిస్తాన్కి ధమ్కీ ఇచ్చాడు. ఏమన్నాడు, अगर इजराइल को एक राष्ट्र के रूप में मान्यता देने के बारे में सोचे भी तो उन्हें खत्म कर दिया जाएगा. ఖతం చేస్తా అంటున్నాడు. ఎవరిని? ఈ పాకిస్తాన్ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఆసిఫ్ మునీర్, షాబాజ్ షరీఫ్, ఈ అగ్రశ్రేణి నాయకులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖతం చేస్తా అని ఓపెన్గా స్పీచ్ చెప్తూ పబ్లిక్ మీటింగ్లో లష్కరే తోయిబా నాయకుడు అన్నాడు. వాడి పేరేంటి? సైఫుల్లా కసూరి. ఇతడు లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్. ఏదో చిన్న చితక తుచ్చేగాడు వార్నింగ్ ఇవ్వలేదండి. అగ్రశ్రేణి డిప్యూటీ చీఫ్ పాకిస్తాన్ అగ్రశ్రేణి నాయకులకు వార్నింగ్ ఇచ్చాడు. सैफुल्ला ने एक रैली को संबोधित करते हुए कहा, अगर पाकिस्तान सरकार इजराइल को मान्यता देती है तो इससे देश का माहौल ఖరాబ్ हो सकता है. ఒకవేళ పాకిస్తాన్ గవర్నమెంట్ ఇజ్రాయెల్ని గనక అధికారికంగా గుర్తిస్తే ఒక దేశంగా, దేశం మొత్తం మీద మాహోల్ని ఖరాబ్ చేస్తామంటున్నాడు. మాహోల్ని ఖరాబ్ చేస్తామంటే ఏంది? బాంబు లగా దేంగే. బాంబులు ఎక్కడంటే అక్కడ బాంబులు పెలుస్తారు. బాంబులు ఎవడిచ్చారు? ఈ ఆసిఫ్ మునీర్ ఇచ్చాడు, ఈ పాకిస్తాన్ నాయకులు ఇచ్చాడు. ఇప్పుడు అవే బాంబుల్ని మీ కింద పడతా అంటున్నాడు ఈ సైఫుల్లా. అగర్ ऐसा करता है तो उसे मार दिया जाएगा, तबाह कर दिया जाएगा और बर्बाद कर दिया जाएगा. ఒకవేళ ట్రంప్ బెదిరింపులకు తలొగ్గి గనక ఇజ్రాయెల్ని గుర్తిస్తే, అబ్రహాం అకార్డ్స్ పైన సైన్ చేస్తే, మార్ దియా జాయేగా, చంపి పడేస్తాను, తబా కర్ దియా జాయేగా, నాశనం చేసి పడేస్తాను, బర్బాద్ కర్ దియా జాయేగా, బొంద పెడతాను అంటున్నారు. इजराइल के संबंध में पाकिस्तान के दशकों पुरानी विदेशी नीति के बदलने के लिए पर्दे के पीछे से किए गए किसी भी प्रयास का कड़ा विरोध किया जाएगा. కొన్ని దశాబ్దాల నుండి కూడా మేము ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మనసుల్లో విషాన్ని నింపుకొని ఉన్నాము. పాకిస్తాన్ పాలసీ యాంటీ ఇజ్రాయెల్ పాలసీ. ఈ వెధవలకి యాంటీ ఇండియా పాలసీ ఎలాగైతే ఉందో ఫస్ట్ నుంచి కూడా యాంటీ ఇజ్రాయెల్ పాలసీ కూడా అలాగే ఉంది. ఇజ్రాయెల్, ఇండియా ఈ రెండు పేర్లు చెప్తే చాలు వీళ్ళు నరాలు కట్ చేసుకుంటారు. అలాంటి కట్టర్వాదులైనటువంటి వీళ్ళు ఇప్పుడు తమ గవర్నమెంట్ ఇజ్రాయెల్ని అధికారికంగా గుర్తిస్తా అంటే తట్టుకోలేకపోతున్నారు, శివాలెత్తిపోతున్నారు. ఇజ్రాయెల్ని, ఇండియాని కట్టర్గా ద్వేషించడం వీళ్ళ విదేశీ నీతి. సాధారణంగా విదేశీ నీతి అంటే ఫారెన్ పాలసీ ఏముంటుందండి? దేశాన్ని డెవలప్ చేసుకోవాలి, ప్రజలందరినీ సుభిక్షంగా ఉంచాలి, కావలసిన కట్టుబట్టలు, ఫుడ్ వీటన్నింటిని ప్రొవైడ్ చేయాలి, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఎదగనివ్వాలి, ఎదిగించాలి. ఇవన్నీ కూడా ఫారెన్ పాలసీలో ఉంటాయి. కానీ వీళ్ళ ఫారెన్ పాలసీలో ఏముంటాయండి? ఇండియాని ద్వేషించు, ఇజ్రాయెల్ని ద్వేషించు, ఆ జనాలు చచ్చిపోవాలని రోజు పొద్దున్నే ప్రార్థనలు చేయి, ఇదే ఉంటుంది విదేశీ నీతి. అలాంటి విదేశీ నీతిని మారుస్తారా అంటున్నాడు ఈ సైఫుల్లా. सैफुल्ला कसूर ने आगे कहा कि किसी भी अंतर्राष्ट्रीय महाशक्ति के पास इतनी ताकत नहीं है कि वह इस्लामी देशों को इजराइल को एक राष्ट्र के रूप में मान्यता देने के लिए मजबूर कर सके. ప్రపంచంలో ఏ అగ్రరాజ్యం దగ్గర కూడా అంత శక్తి లేదు. ముస్లిం దేశాలపైన ప్రెషర్ తీసుకొచ్చి మీరు ఇజ్రాయెల్ని యాక్సెప్ట్ చేయండి దేశంగా అని ఒత్తిడి తెచ్చే అంత దమ్ము లేదు అని ఏకంగా ట్రంప్కే వార్నింగ్ ఇస్తున్నాడు సైఫుల్లా. ఒరే ట్రంప్, వింటున్నావా? మా పాకిస్తాన్, మా మునీరు అని రాసుకు పుసుకు తిరిగావు కదా, చూడు ఏం చేస్తున్నారో. అలాగే పాకిస్తాన్ మరియు సౌదీల మధ్య ఏదైతే డిఫెన్స్ డీల్ జరిగిందో ఈ డీల్ మంచిదే అంటున్నాడు. కానీ దేనికి మంచిది? ఒరే వెదవల్లారా, మీరు ఇరాన్ని కాదురా అటాక్ చేయాల్సింది, ఇజ్రాయెల్ని అంటున్నాడు.
మరి పాకిస్తాన్ గవర్నమెంట్ ఏమో తమ దగ్గర ఉన్నటువంటి యుద్ధ విమానాలని, సైనికుల్ని అందరినీ కూడా సౌదీలో దింపింది. ఎందుకు దింపింది? ఇప్పుడు ఆ డీల్ ప్రకారం రేపు పొద్దున ఇరాన్ గనక సౌదీ పైన అటాక్ చేస్తే ఈ పాకిస్తాన్ బలగాలు మొత్తం ఇరాన్ పైన కౌంటర్ అటాక్ చేయాల్సి వస్తుంది. ఇదే డీల్. మరి ఈ డీల్ ప్రకారం ఇరాన్ పైన అటాక్ చేస్తే ఈ సైఫుల్లా లాంటి కుక్కలు ఊరుకుంటారా అండి? వీళ్ళు ఏమంటున్నారు? మన శత్రువు ఇరాన్ కాదురా బాబు, ఇజ్రాయెల్ పైన అటాక్ చేయాలి అంటున్నారు. అంటే ఫారెన్ పాలసీలో పాకిస్తాన్ అడికత్తరలో పోక చెక్కలా ఇరుక్కుపోయింది. సౌదీతో డిఫెన్స్ డీల్ కుదుర్చుకొని పాకిస్తాన్ బొక్కబోర్లా పడింది. ఎలాగో అలాగా ట్రంప్ కాలు పట్టుకొని అటు సౌదీ కాలు పట్టుకొని ఇప్పటి వరకు కూడా తమ బండిని లాగుతూ వచ్చారు. ఒకవేళ సెకండ్ టైం మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిందా, పాకిస్తాన్కి గడ్డు కాలమేక. యుద్ధం చేస్తే ఒక బాధ, యుద్ధం చేయకపోతే ఒక బాధ. पाकिस्तान सरकार को चेतावनी देने वाले इस भड़काऊ भाषण के दौरान सैफुल्ला ने जिहाद, शहादत, फिलिस्तीन में चल रहे संघर्ष से जुड़े बेहद भड़काऊ नारों का इस्तेमाल किया. వీళ్ళందరూ కూడా ప్రజల్ని ఉత్తేజపరచడానికి, ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఏ జిహాద్ అని చెప్పేసి పదే పదే వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటారు. అనేక సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా లైవ్ విజువల్స్ కూడా అప్పుడప్పుడు ఏకంగా ఇరాన్ పార్లమెంట్లోనే మనం చూసాము. ఏంటి, అమెరికాకు వ్యతిరేకంగా డెత్ టు అమెరికా, అలాగే ఈ లష్కరే తోయిబా కుక్కలు డెత్ టు ఇండియా, ఇలాంటి నినాదాలు చేస్తూ ఉంటారు. మనల్ని కాఫిర్లు అంటారు. మనల్ని చంపడమే వీళ్ళ లక్ష్యం అట, ఈ లష్కరే తోయిబా పందుల లక్ష్యం. అలాగే వీళ్ళు ఇజ్రాయెల్ పౌరులను కూడా చంపడం తమ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక మనిషిని చంపడం మీ లక్ష్యం ఏంట్రా వెదవల్లారా? జీవితంలో కష్టపడి పైకొచ్చి మంచిగా సంపాదించి మంచిగా సెటిల్ కావాలి, ఇవి ఉంటే కానీ లక్ష్యాలు. ఇవేం దిక్కుమాలిన లక్ష్యాలు రా బాబు. जो कोई भी इजराइल को स्वीकार करेगा वह तबाह हो जाएगा. इंशाअल्लाह यह मुस्लिम राष्ट्र की हमारा ईमान है, यही हमारा अकीदा है. ఎంత పవర్ఫుల్ డైలాగ్ చూడండి. వీళ్ళ భాషను వింటే జనాలు ఇట్లా ఊగిపోతారు. ఎలాంటి అఫీన్, అలాంటి మత్తు పదార్థాలు అవసరం లేదు. అంత పగడ్బందీగా వీళ్ళు సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తారు. యహీ హమారా అకీదా హై, యహీ హమారా ఈమాన్ హై, పెద్ద పెద్ద భారీ భారీ పదాలు వాడుతూ ఉంటారు. జో కోయి భీ ఇజ్రాయెల్ కో స్వీకార్ కరేగా వహ్ తబాహ్ హో జాయేగా. వాళ్ళని నాశనం చేస్తాను ఒకవేళ ఇజ్రాయెల్ని దేశంగా ఒప్పుకుంటే. అంటే ఇండైరెక్ట్గా ఇది ఆసిఫ్ మునీర్కి, షాబాజ్ షరీఫ్కి వార్నింగ్లు పోతున్నాయి. ఎవరు వీళ్ళు? ఈ లష్కరే తోయిబాను ఇన్నాళ్ళు పెంచి పోషించిన ప్రబుద్ధులు, వాళ్ళకే వార్నింగ్ ఇస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి, పెద్ద ట్విస్ట్. ఇక్కడ ఏం రాశారో చూడండి. हालांकि सुरक्षा विशेषज्ञों का मानना है कि लश्कर-ए तोयबा के डिप्टी चीफ की यह बयानबाजी पूरी तरह मनगढ़ंत और यह अमेरिका के दबाव से बचने के लिए पाकिस्तानी सेना प्रमुख आसिफ मुनीर की एक सोची समझी चाल हो सकती है. వినరా, ట్రంప్ నుంచి పదే పదే ఆసిఫ్ మునీర్ పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. అరే బాబు, నా నోబెల్ ప్రైజ్ రావాలి అని పదే పదే మీరు స్పీచ్లు అదరగొట్టేశారు. నా ముందే ఎన్నోసార్లు చెంచాగిరి చేశారు. అలాంటిది ఇప్పుడు గనక ఈ అబ్రహాం అకార్డ్ పైన అందరు గల్ఫ్ దేశాల్లో నేను తీసుకొస్తే, అన్ని ముస్లిం దేశాలను తీసుకొస్తే, ఇజ్రాయెల్ని ఒక దేశంగా ఒప్పిస్తే, మీ అందరు కూడా అన్నదమ్ముల్లాగా అబ్రహాం పుత్రులు ఉంటే నాకు నోబెల్ ప్రైజ్ వస్తుంది. నాకు నోబెల్ ప్రైజ్ వచ్చే గొప్ప అవకాశాన్ని మీరు కాదంటారా? మిమ్మల్ని నా వాళ్ళు అనుకున్నాను. మీ గురించి ఎన్నోసార్లు సోషల్ మీడియాలో చేశాను. ఆసిఫ్ మునీర్ అద్భుతమైన లీడర్, షాబాజ్ షరీఫ్ అద్భుతమైన లీడర్ అని. అలాంటిది ఇప్పుడు సైన్ పెట్టా అంటారా? పెట్టండి రా బాబు, ఇదేనా మీ విధేయత అని ట్రంప్ ఈ ఆసిఫ్ మునీర్ పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ట్రంప్కి ఏం తెలుసు ఇదంతా కూడా దొంగ విధేయత అని. ఇప్పుడు అసలు విధేయత బయటపడుతోంది. ఎప్పుడైతే ఖ్వాజా ఆసిఫ్ అన్నాడో, మేము చచ్చినా కానీ అబ్రహాం అకార్డ్ పైన సైన్ పెట్టము, మా పాకిస్తాన్ పాస్పోర్ట్లపైనే ఉంటుంది. ఏంటి, మీరు ఏ దేశంకైనా పోవచ్చు కానీ ఇజ్రాయెల్కి పోరాదు అని స్పష్టంగా రాసి ఉంటుంది. అంతగా మేము ఇజ్రాయెల్ని ద్వేషిస్తాం. అలాంటిది ఆ దేశాన్ని ఎట్లా గుర్తిస్తామండి అని ఖ్వాజా ఆసిఫ్ విలేకరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు. దాంతో అమెరికాకు క్లియర్ కట్గా ఆన్సర్ ఇచ్చింది, పాకిస్తాన్ చచ్చినా కానీ అబ్రహాం అకార్డ్స్ పైన సైన్ పెట్టదు అని. ఇమీడియట్గా అమెరికాకు చెందినటువంటి ఒక సెనేటర్ ఇలా అన్నాడు. అమెరికీ सेनेटर ने यह भी कहा कि ऐसी बातें सामने आई है कि ईरान के सैन्य विमान पाकिस्तान के एयर बेस पर रखे गए. ఇది ఆల్రెడీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. ఇరాన్ మరియు అమెరికాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే ఇరాన్కి సంబంధించినటువంటి అనేక యుద్ధ విమానాలని రాత్రికి రాత్రి అమెరికా లేపి పడేసింది. దాంతో తమ యుద్ధ విమానాలను కాపాడుకోవడానికి ఇరాన్ పాకిస్తాన్ భూభాగంలో దాచిపెట్టి ఉంచింది. ఈ వార్త లేటెస్ట్గా బయటపడింది.
పాకిస్తాన్ బండారం మొత్తం బయటపడిపోయింది. ఇప్పటికీ కూడా ట్రంప్కి బుద్ధి రావట్లేదు. ఇంకా ఈ పాకిస్తాన్ని గుడ్డిగా నమ్ముతూనే ఉన్నాడు. ఈ సెనేటర్ అదే అంటున్నాడు, ఒరే బాబు నువ్వు పీస్ చర్చలో పాల్గొనమెంతరా, నువ్వు ఆ ఇరాన్ని కాపాడుతూ వస్తున్నావు దొంగలాగా. उन्होंने पाकिस्तान के बड़े नेताओं के ओर से पहले दिए गए इजराइल विरोधी बयानों को भी चिंताजनक बताया. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా విషయాన్ని చెబుతూ ఆసిఫ్ మునీర్, షాబాజ్ షరీఫ్, ఖ్వాజా ఆసిఫ్ అనేక లీడర్లు ఓపెన్గా కామెంట్ చేశారు. ఒక దేశానికి వ్యతిరేకంగా అంత విషయాన్ని నింపుకున్న నాయకులు ఆ దేశానికి మరొక దేశానికి మధ్య పీస్ఫుల్ చర్చలు ఎలా కుదురుస్తారండి? బుద్ధున్నవాడు ఏదైనా కానీ ఇది నమ్ముతాడా? అలాంటిది పాకిస్తాన్ని ట్రంప్ గుడ్డిగా ఎలా నమ్ముతున్నాడు? వాళ్ళ మనసులో మొత్తం కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ద్వేషాన్ని నింపుకున్నారు. న్యూట్రల్గా ఉండే వాళ్ళు మాత్రమే పీస్ఫుల్ చర్చలకి పిలువబడతారు. అలాంటిది పాకిస్తాన్ ఎట్లా పిలుస్తావు? ఏమాత్రమైన దిమాక్ ఉందా నీకు? ఇక్కడ కావాలంటే మీరే హెడ్డింగ్ చూడొచ్చు, భరోసా నహీ కర్ సక్తే, यूएस ईरान के बीच पाक की मध्यस्थता पर अमेरिकी सांसद ने उठाए सवाल. ఇప్పుడు అమెరికాలో కూడా అందరూ ట్రంప్ లాగే తెలివి తక్కువ వాళ్ళు ఉండరు కదండి. ఎవడో ఒకడు తెలివి ఉన్నవాడు ఉంటాడు. వాడు ప్రశ్నిస్తున్నాడు, పాకిస్తాన్ ఎట్లా నమ్ముతావు? దాని చరిత్ర మొత్తం కూడా తెలిసి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అనేక సార్లు వాళ్ళు కామెంట్స్ ఇచ్చారు, విషయాన్ని నింపుకున్నారు. అట్లాంటి వాళ్ళను పీస్ చర్చలో ఎట్లా పాల్గొనిస్తావని ప్రశ్నిస్తున్నారు. దానికి ట్రంప్ ఏమీ సమాధానం చెప్పక నీళ్లు నములుతున్నాడు. ఇదిగోండి ఇక్కడ చూడండి, పాకిస్తాన్ నే అబ్రహం అకార్డ్స్ మే షామిల్ హోనే కా ప్రస్తావ్ టుకరాయా, ట్రంప్ హో సక్తే హై నారాజ్, పాస్పోర్ట్ నియమో మే కర్నే హోంగే బదలావ్. పాకిస్తాన్ చచ్చినా కానీ మేము అబ్రహం అకార్డ్స్ పైన సైన్ చేయము, ఇది మా విదేశీ నీతికి వ్యతిరేకమని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడు? గుడ్డిగా నమ్మాడు కదా ఇన్నాళ్ళు పాకిస్తాన్ని. ట్రంప్ హో సక్తే నారాజ్, ట్రంప్ కోపం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రంప్ కోపం వస్తే ఏం చేస్తాడు? టారిఫ్లు అని టార్గెట్ చేస్తూ అంటాడు. ఇండియాని కూడా అట్లాగే టార్గెట్ చేస్తాడు. ఎందుకు చేశాడు? మనం వాడికి నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేయలేదు కాబట్టి. అంటే వ్యక్తిగత కక్ష. యాక్చువల్గా విదేశీ నీతిలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే దేశ హితాన్ని ఆశించి చర్యలు తీసుకోవాలి తప్ప వ్యక్తిగత కక్షతో కాదు. దీనివల్ల మొత్తం దేశమే లాస్ అవుతుంది, దేశ సంబంధాలే లాస్ అవుతాయి. ఇప్పుడు ఇండియాని చైనా నుంచి తమ వైపు తీసుకురావడానికి ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాల నుంచి కూడా అమెరికన్ లీడర్లు శాయశక్తులా కష్టపడి ఆ మాత్రం మిడిల్ స్టేజ్కి తీసుకొచ్చారు. ఇప్పుడు నువ్వేం చేసావు? మళ్ళీ ఇండియాని రష్యా వైపు నెట్టేసావు, 100% నెట్టేసావు. అమెరికాకు చెందినటువంటి లీడర్లే ఈ మాట చాలాసార్లు అంటున్నారు. ట్రంప్ నుంచి ఇంత ఒత్తిడి వస్తూ ఉంది కాబట్టి ఆసిఫ్ మునీర్ ఏం చేశాడంటే తెలివిగా తాను నో చెప్పకుండా ఈ లష్కరే తోయిబాను ముందుకు తీసుకొస్తున్నాడు. వీళ్ళతో కావాలనే మిమ్మల్ని చంపేస్తా, నరికేస్తా అని స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నాడు. రేపొద్దున ట్రంప్ ఏం ఆసిఫ్ మునీర్ సైన్ చేసినావా అని అడిగితే, అయ్యో సారు ఇగో ఈ వీడియో చూడుండ్రి ఎట్లా మమ్మల్ని చంపుతా అంటున్నారు, ఒకవేళ మేము సైన్ చేసినామా ఈయనే ఉండాలి, ఇక పాకిస్తాన్కి పోవద్దు, పోతే మమ్మల్ని లేపడిస్తారు, మీరిచ్చిన పైసలతోటే వీళ్ళందరికీ బాంబులు ఇచ్చిన, ఇప్పుడు ఆ బాంబులు మా మీదనే చేస్తా అంటున్నారు, ఎట్లా చేయాలో చెప్పి ఇక అని చెప్పి ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకోవడానికి కావాలనే ఈ లష్కరే తోయిబా లీడర్లతోటి ఇలా స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నారు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీకి లష్కరే తోయిబాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కావాలంటే ఇక్కడ చూడండి, ఆపరేషన్ సింధూర్ కే घाव साफ कर रहा पाकिस्तान, आतंकवादी ठिकानों की कर रहा मरम्मत, अमेरिकी रिपोर्ट में खुलासा. ఏ రిపోర్ట్? మళ్ళీ అమెరికా రిపోర్ట్. ఆపరేషన్ సింధూర్లో వీళ్ళ స్థావరాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా భారత్ ధ్వంసం చేసింది. ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుంది? ఎక్కడెక్కడైతే ధ్వంసమయ్యాయో వాటన్నింటినీ కూడా మళ్ళీ ఎప్పటిలాగా కట్టిస్తుంది, ఇంకా గట్టిగా కట్టిస్తుంది, బంకర్లలాగా కట్టిస్తుంది. అంటే రేపు పొద్దున ఒకవేళ బాంబు పడినా కానీ వీళ్ళకి ఏమి కాకుండా బంకర్లు ఉంటాయి కదా, ఆ బంకర్ల లాంటి శక్తివంతమైన నిర్మాణాల్లో వాళ్ళను ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి శాటిలైట్ ఫొటోస్ బయటకు వచ్చాయి. ఎవరు చేశారు ఇది? అమెరికా రిపోర్టు తెలిపింది. అంటే అమెరికాకి అన్నీ తెలుసు, అయినా సరే ఈ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. అంటే భారత్ని అస్థిరపరచడం అమెరికా ఫారెన్ పాలసీలో ఒక భాగం. అదే అమెరికా పాలసీలో మరొక భాగం ఏంటి? చైనాకి చెక్ పెట్టడానికి, చైనా ఎదుగుదలను నియంత్రించడానికి భారత్ని పక్కలో బలంలాగా తయారు చేయడం. ఒకవైపేమో భారత్ని అస్థిరపరచడం, మరొక వైపేమో భారత్ని బలపరచడం. అంటే వాళ్ళ ఫారెన్ పాలసీలో స్పష్టత లేదు. ఎందుకంటే వాళ్ళలో భయం ఏంటంటే చైనాని ఎదుగుదలని నియంత్రించడం సంగతి దేవుడెరుగు. భారత్ని కనుక ఇప్పుడు ఏ స్పీడ్తో అయితే ఇది ఎదుగుతుందో ఇలాగే ఎదుగునిస్తే చైనా అబ్బలాగా తయారవుతుంది. చైనానైనా తట్టుకుంటామేమో కానీ ఎదిగిన ఆ భారత్ని తట్టుకోవడం కష్టం అని చెప్పి ఈ ట్రంప్ మంత్రివర్గము అభిప్రాయపడి భారత్ని పదే పదే టార్గెట్ చేస్తున్నారు. అమెరికా ఆధారిత స్పేస్ టెక్నాలజీ కంపెనీ
वैंटर से प्राप्त उच्च रेजोल्यूशन सैटेलाइट इमेजरी से पता चलता है कि मस्जिद के क्षतिग्रस्त गुंबदों का फिर से बहाल किया गया। ఏవైతే ఈ మస్జిద్ల పైన ఉన్నటువంటి డోమ్స్ని ఆపరేషన్ సింధూర్లో భాగంగా ధ్వంసం చేశామో ఆ విజువల్స్ అప్పుడు మనం చూసాం కదా, వాటన్నింటిని కూడా మళ్ళీ ఎప్పట్లాగా కట్టిస్తున్నారట, ఫ్రెష్గా కనిపిస్తున్నాయని శాటిలైట్ ఇమేజరీస్ చెప్తున్నాయి. పాకిస్తాన్ చాలా తెలివిగా గేమ్ అయితే ఆడుతోంది, కానీ అన్ని రోజులు మనమే కావు, ఒక్క రోజు తేడా వస్తే చాలు మొత్తానికే కథ క్లైమాక్స్కి చేరుకుంటుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే, త్వరలోనే వస్తుంది అని నాకు అనిపిస్తుంది. చూద్దాం. చాలామంది సబ్స్క్రైబర్స్ ఒక రిక్వెస్ట్ చేశారు, మేము ఛానల్ని జాయిన్ అవుదాం అనుకుంటున్నాం కానీ అమౌంట్ చాలా ఎక్కువగా ఉంది అని. కాబట్టి మీ అందరి కోసం అమౌంట్ తగ్గించాను. ఇక్కడ చూడొచ్చు, మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. అయితే స్టూడెంట్స్ మాత్రం దయచేసి ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోకండి, ఎందుకంటే అది మీరు కష్టపడి సంపాదించిన డబ్బు కాదు, మీ ఫ్యామిలీ డబ్బు. అది మీరు ఎప్పుడైతే కష్టపడి సంపాదిస్తారో అప్పుడు మాత్రమే మీరు ఈ పేమెంట్ చేయడానికి ఎలిజిబుల్. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.